ప్రేక్షకులు అందరికీ నమస్తే. ముచ్చట చెప్పే ముందర మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూడండి. వీడియో చూసినాక ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయనే ప్రయత్నం చేయండి అన్న. ఒకసారి వీడియో పెట్టాను, జనాలంతా చూస్తారు. చూసిరు కదా వీడియోని. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే రాజస్థాన్లో జరిగిందంట. రాజస్థాన్లో సర్కారు బళ్ళు ఎట్టెట్టున్నాయి ఏం కథ ఒకసారి అట్ట పోయి ఇట్ట మళ్ళొద్దాం పారని కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళంట ఒక 4-5 కలిసి పోయిరట. పోయేసరికి వాళ్ళ మీద దాడి ఎట్ట చేస్తారు చూడాలి. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా గ్రామస్తులు అని చెప్తారు. ఏ గ్రామంలోనైనా మీ బడి బాగలేదు, రేకులతోటి ఉంది, కమ్మల గుడిసెలతోటి ఉంది, అక్కడ పసులు తిరుగుతున్నాయి, పందులు తిరుగుతున్నాయి అని ఎవరైనా ఎంక్వైరీకి పోతే తిరుగుతావా నీకెందుకు పో, మా ఊరు మా ఇష్టం అని అంటోళ్ళు వాళ్ళని ఉంటారులా? ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎవరు ఉంటారంటే వాళ్ళ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఉంటారు కదా, అప్పుడో ఇప్పుడో కళ్ళు నీళ్ళకి ఇస్తారు చూసినావు. ఆ కళ్ళు నీళ్ళకి తీసుకొని జేబులో పెట్టుకొని అటెంకలు పోయి డిచ్చ కొడుతోళ్ళు కొంతమంది ఉంటారుగా, గసంటోళ్ళు అడ్డుపడతారు, పక్కా అడ్డుపడతారు. ఇంకో గా బ్యాచ్ గీ బ్యాచ్. మీ ఊళ్ళో స్కూల్ బాగలేదు, రేగులేసి ఉన్నాయి, ఆగమాగ ఉంది, గిసోని దాంట్లల్లా పాములు తిరుగుతాయి, తేళ్ళు తిరుగుతాయి, కుక్కలు వంతున్నాయి, దొడ్డ పసలకొట్టం కట్టి అధ్వానంగా ఉంది అని వీళ్ళు పోయి అడిగితే మీకెందుకు కెమెరా బంద్ చేయరు, మీరు వెళ్ళిపోయి ఇడికెళ్ళి అని తరుగుతూరు. ఆ తరుగుతూరు వాళ్ళని కొంతమంది ఏమో గ్రామస్తులు అంటారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీప్కి ఏమంటుండంటే వీళ్ళు బరాబర్గా పక్క బీజేపీ వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. వచ్చి దాడి చేసిరంట కూడా. గింత అధ్వానం ఉంటుందిలా. మంచి చేయబోతే కూడా గిట్ట అయితే ఎటపాడైతే చెప్పురి. వీళ్ళు ఆయమైన పిల్లగాలు అయితే బళ్ళు గట్టెందుకుంటే పాడైతాయి. రాజస్థాన్లోని రాంపూర కాన్వాపురాలో ఘటన. రాళ్ళు కర్రలతో విరుచుకోబడ్డ స్థానికులు. ఈయనేమో స్థానికులు ఇచ్చిండు కింద. రాళ్ళు కర్రలతోటి ఇరుచుకపడే స్థానికులు ఏ ఊర్లోనైనా ఉంటారా? వాళ్ళు ఏమైనా పిల్లలు ఎత్తుకపోతానికి వచ్చిరా, లేకపోతే మీ ఆస్తులు గుంజుకపోతానికి వచ్చిరా, ఏమైనా భూములు గుంజుకపోతానికి వచ్చిరా? మీ పిల్లల బడులు బాగలేవు అని చెప్పినందుకు వాళ్ళ పైన రాళ్ళ కర్రలతో దాడులు చేసిరు. వాళ్ళు గ్రామస్తులని ఈయన ఇచ్చిండు. కిందేమిచ్చిండు? వాహనాలు ధ్వంసం, పలువురికి గాయాలు. ఇది పక్కా బీజేపీ గుండాల పని అనేమో దీప్కే అంటున్నాడు. మరి బీజేపీ గుండాలు చేసి వచ్చినా అంటే గుండాల నేనేది కట్టగా ఆయన అన్నాడు కాబట్టి నేను అంటున్నా. కానీ ఇప్పుడు బీజేపీ గుండాలు చేసిన పని కావచ్చునా, గ్రామస్తులు చేయవచ్చునా? గ్రామస్తులు ఎవరైనా కానీ పిల్లలకు మంచి జరుగుతుందంటే అడ్డుకునే అమ్మ నాయనలు ఎవరైనా ఉంటారా? ఇంకో క్లియర్గా ఇచ్చిన సర్కారీ బడి తనిఖీల్లో వెళ్ళిన సీజేపీ బృందం పైన దాడి. రాజస్థాన్లో రాళ్ళు కర్రలతో విడుచుకోబడ్డ స్థానికులు. బీజేపీ గుండాల పైన దీప్కే. ఇక్కడ ముచ్చట. రాజస్థాన్లోని జైపూర్లో సర్కారు బడి తనిఖీ చేయడానికి వెళ్ళిన కాక్రోచ్ జనతా పార్టీ బృందంపై శుక్రవారం తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. స్కూల్ టీక్ కరో కార్యక్రమం భాగమా. స్కూల్ టీక్ కరో అంటే కొంతమందికి హిందీ వస్తువులు కానీ స్కూల్ టీక్ కరో బడిని మంచిగా చేయూరి అనే ఒక ప్రోగ్రాం పెట్టుకురట.
ఖరాబ్ ఉన్న బళ్ళని మంచిగా కట్టిరి, ఆడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోరని స్కూల్ టీక్ కరో అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని గందులో భాగంగానే వీళ్ళు ఒక స్కూల్కి పోయిరట. ఇంకెక్కడ వాయే స్కూల్ టీక్ కరో కార్యక్రమంలో భాగంగా కాక్రోజ్ జనతా పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రంక నేతృత్వంలో ప్రతినిధుల బృందం రాంపుర కన్వాల్పుర గ్రామంలో బడి స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్ళిరు. బీజేపీ ప్రతినిధులపై గ్రామానికి చేరుకోగానే స్థానికులు బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టి రాళ్లతో కర్రతో విరుచుకుపడ్డారని అశుతోష్ ఆరోపించారు. పాఠశాల భవనం ప్రమాదకరంగా ఉందనే కారణంతో గత కొన్నేళ్లుగా విద్యార్థులకు సమీపంలోని ఓ పశువుల కొట్టంలో తరగతులు నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకు తమపైన దాడి చేశారని ధ్వజమెత్తిరంట. పసల కొట్టంలో చదువుకుంటా అనుకున్నారు. పసల కొట్టంలో ఇలా పిల్లలు పసల కొట్టంలో చదువుకుంటుండొచ్చిన. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల పిల్లలు పసల కొట్టాలలో చదువుకుంటురా, ఏసీ బళ్ళల్లో చదువుకుంటలేరు. మరి వీళ్ళేట చదువుకోవాలి, పసల కొట్టాలి చదువుకుంటారు. సిగ్గు ఉండాలి జర్నన్న, లజ్జ ఉండాలి జర్నన్న. ఇది 2026. రాజుల కాలం తాత ముత్తాతల కాలంలో ఎంతో కొంత బళ్ళు ఉండేది. అంతకంటే అధ్వానంగా రేకుల షెడ్లు వేసి ఏడి కాడికి గాలికి కొట్టుకపోయి చెట్లు చెదారాలు మొలిచినాయి, పాములు తేళ్లు తిరుగుతున్నాయి. ఒక దిక్కు కుక్కలు, ఓ దిక్కు బర్రెలు, ఇంకో దిక్కు పందులు. గస వంటి పాఠశాలల్లో పొరగాలని పెట్టి చదువుకోపోర్రా అంటే ఎట్లా చదివి పాడవుతారు? మీ పిల్లలు గట్టినే చదువుతారా? పైగా 6 పైన దాడి చేస్తే ఆ దాడి చేసిన వాళ్ళు గ్రామస్తులు అని చెప్పుకుంటున్నారట. గ్రామస్తులు దాడి చేస్తారు. ఇప్పుడు ఇన్ని ఊర్లల్లో కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఒప్పుకుంటారా? వాళ్ళని వద్దనంటారా? ఓలన్నా వద్దంటారా? ఓళ్ళు వద్దన్నారు. కానీ ఈడ వద్దన్నారంటే కేవలం అక్కడున్న లోకల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు కొంతమంది పోయి, ఈ బీజేపీ కార్యకర్తలు ఈ మధ్యలో అంటే కొంతమంది, అంతమంది కాదు, అర్థం చేసుకుంటారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది కాక్రోజ్ జనతా పార్టీ అంటే నచ్చని వాళ్ళు ఉన్నారు కదా. ఆ కాక్రోజ్ జనతా పార్టీ విదేశీ పార్టీ, అది పాకిస్తాన్ పార్టీ, కుజకిస్తాన్, ఆగిస్తాన్ అని ప్రచారం చేస్తూ చూసినావు. గా బ్యాచ్ గాళ్ళే గీళ్ళంతా పోయి వాళ్ళు ఎంక్వైరీ చేద్దామని వాళ్ళు పోతే వాళ్ళ మీద రాళ్లతోటి కర్రలతోటి కొట్టి ఎలగొట్టిరంట. అందుకోసమనే కదా ప్రతి ఊరికి వస్తాం మేము. కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు, బొద్దింకల పార్టీ వాళ్ళు ప్రతి ఊరికి వస్తాం. ప్రతి ఊరికి వచ్చి మీ స్కూళ్ళు ఎట్ట ఉన్నాయి, ఏం కథ అనేది చెక్ చేస్తాం. చెక్ చేసినాక ఏం చేయాలనేది ముందరికి వెళ్తామని అన్నారు. మళ్ళీ రానున్న రోజులల్లా ఈ బొద్దింకల పార్టీ వాళ్ళు మళ్ళీ రోడ్లు ఎక్కుతట్టే ఉన్నారు, ధర్నాలు చేస్తట్టే ఉన్నారు. చెయ్యాలి కూడా పక్క. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టాలని కాదు. చాలా దిక్కులలో స్కూళ్ళల్లో కనీస వసతులు లేని స్కూళ్ళు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఆ స్కూళ్ళు మొత్తం బాగా చేపియాలి. స్కూళ్ళు బాగా చేపిస్తే పొరగాలు చదువుకొని ప్రయోగులు అయితే రేపనాడు దేశానికో రాష్ట్రానికో ఉపయోగపడతారు. గట్ల కానీ స్కూల్ బాగా చేయర్రా నాయన అన్న పాపానికి వాళ్ళ మీద రాళ్లతోటి కట్టెలతోటి దాడి చేస్తే జర్నన్న సిగ్గు అనిపించాలి కదా.